అమ్మో సన్ స్క్రీన్ మర్చిపోయినా, లేకపోతే సన్ బ్రో డైరెక్ట్ స్కిన్ పైన దండయాత్ర చేస్తుండే. ఏడకే పొద్దు పొద్దున టిప్ టాప్ రెడీ అయిపోతున్నావు. రాత్రి చెప్పినా కదా మమ్మీ పొద్దున్న ఫ్రెండ్స్ తో బయటికి పోతా అని. ఇక సండే వస్తే ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసేది లేదా? మమ్మీ లేక లేక 2 నెలల తర్వాత నేను ఈ రోజు బయటికి పోతున్నా. అదే అంటున్నా, నువ్వు నేను డాడీ మనం బయటకు పోదాం. అచ్చా ఏడక మమ్మీ మూల మీద ఉన్న బాలాజీ స్వీట్ షాప్ లో మైసూర్ పాక్ తిన్నికా, లేకపోతే గణపతి టిఫిన్ షాప్ లో గీకరం దోశ తిన్నికా? అట్లా మాట్లాడుతున్నావేందే? ఎప్పుడు ఏడకి తీసుకోవాలేదా నిన్ను? తీసుకుపోయారు మమ్మీ. నా 3rd క్లాస్ లో అనుకుంటా జూ పార్క్ కి తీసుకుపోయారు. తర్వాత 7th క్లాస్ లో ఏదైనా ట్రిప్ పోదాం మమ్మీ అని అంటే తిరుపతి తీసుకుపోయారు. తర్వాత 10th క్లాస్ లో నా ఫ్రెండ్స్ తో వండర్లా పోతా అంటే నువ్వు అండర్ ఏజ్ నాన్న, ఇంత చిన్న ఏజ్ లో అన్ని వండర్లు చేయొద్దని చెప్పి నాంపల్లి ఎగ్జిబిషన్ కి తీసుకుపోయారు. దీనికి అన్ని గుర్తున్నాయి, చిన్నప్పుడు బాదం పెట్టకుండా ఉండాల్సింది. ఇవన్నీ బాగానే గుర్తుపెట్టుకున్నావు. ఎప్పుడైనా చదివింది గుర్తుపెట్టుకున్నావా? ఏది మ్యాథ్స్ 2 బిలియన్ నుంచి ఒక ఫార్ములా చెప్పు. నువ్వు లాస్ట్ వీక్ కాక లాస్ట్ ట్యూస్డే ఏం కర్రీ ఉన్నావు చెప్పు మమ్మీ. బాగా ఎక్కువైందే నీకు. ఇప్పుడు నువ్వు బయటికి పోతే ఖాళీ రగ్గొడతా. మూవీ తర్వాత షాపింగ్ పోయినప్పుడు నీకు కూడా ఒక సారీ తీసుకుందాం అనుకున్నా. ఏం ఫోన్లే ఆగు, ఓవర్ యాక్షన్ చేసింది చాలు కానీ పో. డాడీ అడిగితే చదువుకోనికి పోయినావని చెప్తా. ఓ మై క్యూట్ మమ్మీ. బేటా శారీకి మ్యాచింగ్ కమ్మలు కూడా తీసుకురా. సుజాత ఆంటీ వాళ్ళ ఫంక్షన్ లో కట్టుకుంటా. సరే సరే తీసుకొస్తా. బాయ్ మమ్మీ. హలో హలో, కళ్ళు మూసుకుంటున్నావు, ముఖం మూసుకుంటున్నావు, ఏం పడతలేవు ఇక్కడ. ఇదే పోజ్ నువ్వు దించు, ఆస్థెటిక్ వస్తుంది. ఆస్థెటికా? దిగు. అది మన జారా మోడల్ అనుకుంటున్నావు నువ్వు? సక్కకు దిగు. అవేం ఎక్స్ప్రెషనే? అదేం నవ్వు ఎట్లా నవ్వుతున్నావు? ఇక చూసుకో, బొంగులోనే తీసినావు. మెంటల్ దానా, 100 ఫోటోలు తీసినానే, ఏమైనా 2 సెలెక్ట్ చేసుకో. ఊకే నన్ను మింగకు. ఫోటో మంచిగా రాలే. ఐఫోన్ లో కూడా నీకు ఫోటోస్ తీయడం రావట్లేదా? నేను బాగానే చేసిన, నీ ఫోన్ ప్రాబ్లం ఏమో చూసుకో. నేను చూస్తే ఓ సామెత గుర్తొస్తుంది. ఏంది అది? కుక్కని తీసుకొని వచ్చి సింహాసనం పైన కూర్చోబెట్టినా కుక్క బుద్ధులు ఏడ గో అంట. అట్లా నీ చెయ్యిలో ఎంత కాస్ట్లీ ఫోన్ పెట్టినా ఆండ్రాయిడ్ కన్నా వర్స్ట్ తీస్తున్నావు. అదంతా సరే, మధ్యలో ఈ సామెత ఎందుకు వచ్చింది? అయినా నీకు తెలుసు కదా మన గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాకు ఎంత ఫాలోవర్స్ ఉన్నారో. కాదు, మన గల్లీలో అంటే చిల్లరాలు ఉన్నారు ఫ్యాన్స్. ఢిల్లీలో ఎవరు ఉన్నారే? అబ్బే నేను ఏదో ఫ్లోలో అన్నా. అయినా కానీ నేను ఇన్స్టాలో పోస్ట్ పెడితే 1000 లైక్లు, 100 కమెంట్లు, 50 షేర్లు అండ్ మినిమం 20 మెసేజ్లు. మనం కూడా పోస్ట్ పెడితే ఒక 100 మిస్ కాల్ వస్తాయి అప్ల నుంచి. ఆప్రాబాయ్ సిగ్గులేదు. అయినా నువ్వు ఫొటోస్ మంచిగా తీస్తావా తీయవా? అమ్మ తల్లి, నాతోను కాదు. నేను ఫోటో తీస్తే ఏ అనుష్క లాగాను, ఏ ఐశ్వర్య లాగాను వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఆ రేంజ్ ఫోటోగ్రఫీ నాతోను కాదు, నువ్వే తీసుకో. ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? హర్ష, నేను ఒక 30 minutes తర్వాత కాల్ చేస్తా. కాల్ చేస్తా ఆగు. మమ్మీ ఆరేస్తా. మమ్మీ బట్టలు ఆరేసిన. నాన్న పైన బట్టలు ఉన్నాయి, జర తీసుకురాపో. కొద్దిసేపు అయినాక తీసుకొస్తా. అవి ఎంత ఖరాబ్ అవుతాయి బేటా, ఫాస్ట్గా పో. అదే ప్రశ్న. బేటా కొంచెం చాయ్ పెట్టు కదా, తలనొస్తుంది. అరే మమ్మీ ఎన్ని పనులు చెప్తావు మమ్మీ ఒకటేసారి? మనిషిని అనుకుంటున్నావా లేకపోతే రజనీకాంత్ తయారు చేసిన రోబో అనుకుంటున్నావా? తల నొచ్చినా, మోకాలు నొచ్చినా, కాలు నొచ్చినా అన్ని పనులు నేనే చేసుకోవాలి. పెట్టుకుంటాలే. అమ్మ తల్లి నీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఆపే. ఛాయే కదా, పెడతా. రీ ఊరికే కాల్ చేయకురా, ఒక 10 minutes రా, నేను కాల్ చేస్తా. ఇగో చాయ్ బిస్కెట్. గంట వరకు నన్ను డిస్టర్బ్ చేయకు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. చెయ్యనులే.
అమ్మయ్యా, ఇంకొక గంట వరకు ఎవరు డిస్టర్బ్ చేయరు, మంచిగా మాట్లాడుకోవచ్చు. నానా ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? మళ్ళీ ఏంది మమ్మీ? ఒకసారి నిన్నే ఒకసారి బయటికి రా. వస్తున్నా. ఏంది మమ్మీ? డాడీ వస్తుండంట, కూర ఏం చేయలేదు, జర ఆనియన్స్ కట్ చేయవా? ఆనియన్సే కదా, చేస్తా.